మోడీ ప్రభుత్వం దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ నేత నాగిశేఖర్. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన డబ్బులను అప్పుల రూపంలో బడాబాబులకు కట్టబెడుతున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. ఈ ఆర్థిక నేరస్తుల నుండి దేశాన్ని కాపాడుదామని పిలుపునిచ్చారు. ఈ దేశ సంబంధం మొత్తం దొంగ చేతిలో పెట్టారని చెప్పి మాట్లాడినందుకు సూరత్ కోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్న ఈ ప్రభుత్వం దేశం మొత్తం బ్లాక్ డేగా అభివర్ణించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా కళ్ళు అటువంటి కావు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఖండిస్తా ఉన్నాం మేము. ఇటువంటి వ్యక్తిని ఈ దేశంలో కనుమరుగు చేయాలని పార్లమెంట్ సభ్యత్వమే కాకుండా ఢిల్లీలో ఉన్న క్వార్టర్ నుంచి కూడా వెళ్ళిపోవాల్సిందిగా కేంద్రం సూచించింది బీజేపీ ప్రభుత్వం. అంటే రాహుల్ గాంధీ గారిని కనుమరుగు చేస్తే ఇక మాకు ప్రతిపక్షం ఉండదు. ఈ దేశంలో మేము దోచుకున్నంత డబ్బు పేద ప్రజలను మోసం చేయొచ్చు, బడా వ్యాపారాలను మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారిని కనుమరుగు చేద్దామని కుట్ర బీజేపీ ప్రభుత్వం చేసింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులారా, యువకులారా, మేధావులారా, రైతులారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 9 నెలల పాలనలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిన అడుగుతా ఉన్నాం. ఇలా మనం కట్టిన డబ్బులు, మనం కట్టిన ట్యాక్స్లతోని బడా వ్యాపారుల డబ్బులు కోటాలు రుణాలు ఇచ్చి ఈరోజు డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే మనం కట్టిన డబ్బంతా బ్యాంకులలో కోట్ల రూపాయలు తీసుకొని రుణాలు ఎగబెట్టి వారు సుఖం అనుభవిస్తూ ఉంటే ఈ గ్రామాల్లో మనం కష్టం అనుభవిస్తూ ఉన్నాం. ఈ తీరు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. 2023లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రజల మన్నలు పొందిన వ్యక్తి, ప్రజా సంక్షేమాన్ని కోరిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. పొద్దున లేస్తే ఈ దేశం కోసం వారి కుటుంబం సోనియా గాంధీ గారని దేశం కోసం ఆలోచించే కుటుంబం ఒకటి ఉందంటే కేవలం సోనియా గాంధీ గారి కుటుంబం. అటువంటి నీచ ప్రభుత్వాలను గద్దెదించాలంటే ప్రతి ఒక్క సైనికుడు నడుం బిగించి 2023లో అంబేద్కర్ కన్నా కలలు, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు వినియోగించుకొని అటు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడగొట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ